అంటే ఎవరు సచివాలయం దగ్గర వాళ్ళు అర్జీ లేకపోతే తీసేసారు. మళ్ళీ ఇప్పుడు అప్లై కోసం వచ్చినాను. అది కాలు కూడా అప్పటికి కూడా 3 ఇంచులు తక్కువ సార్. అది అప్పుడు కాలు 3 ఇంచులు తక్కువ ఉన్నాయి అనమాట. కమ్మీలు ఉన్నాయి సార్. ఇన్ఫెక్షన్ అయింది, ఇది తీసేయాల్సి వస్తుంది సార్ అన్నా కూడా వాళ్ళు ఎంక్వైరీలో తీసేశారు సార్. అట్లా తీసేస్తారు సార్ అన్నా కూడా తీసేశారు. అది కాలు కూడా అప్పటికి కూడా 3 ఇంచులు తక్కువ సార్. అది అప్పుడు కాలు 3 ఇంచులు తక్కువ. సార్ నా పేరు వచ్చేసి ఉడా అశోక్ కుమార్. మాది సాతానగర్ గ్రామము, వింజమూరు మండలము. నాది 2015 డిజేబుల్డ్ సర్టిఫికేట్ సదరము ఒరిజినల్ ఉంది. కానీ ఎంక్వైరీలో మాత్రము ఇది సదరం సర్టిఫికేట్ కరెక్ట్ కాదు అన్నట్టు నాకు కాలు ఇబ్బందిగా ఉన్నా కానీ తీసేశారు. నేను తిరిగి మరలా పునరుద్ధరించుకోవడానికి ఎంపీడీఓ ఆఫీస్ గారికి వచ్చి వినతి పత్రం అందించి ఉన్నాను సార్. కాలు వచ్చేసి నాకు యాక్సిడెంట్లో పోయింది సార్. అది ఒరిజినల్ నాది డిజేబుల్డ్ సర్టిఫికేట్ వచ్చేసి 2015 సదరం సర్టిఫికేటు. ఎటువంటి ప్రలోభాలు లేకుండా నేను తెచ్చుకున్న సర్టిఫికేట్ అయినా కానీ వాళ్ళు చూసి 59% నాకు డిజేబిలిటీ ఉంది సార్. అయినా కానీ వాళ్ళు నాకు కరెక్ట్ కాదని చెప్పేసి పింఛను తీసివేశారు సార్. సెప్టెంబర్ నుంచి మీకు పింఛను రాదు, తాత్కాలికమైన వైకల్యం అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చేసి పింఛను రాదని చెప్పి చెప్పడం వలన మేము ఎంపీడీఓ గారికి వచ్చి గౌరవనీయులు వాళ్ళకి మేము మా పింఛను మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సినదిగా సార్ని వేడుకొని చెప్పేసి ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాలాంటి దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా మాకు పింఛను మళ్ళీ పునరుద్ధరించజేయవలసిందిగా అందరినీ వేడుకుంటున్నాను.